అయితే జబర్దస్త్ ఉంది గొంతులు ఇప్పుడు పాట బ్రహ్మాండం ఉందని చెప్పేవాళ్ళు వారు. అంటే వాళ్ళకు ఓకే అనుకున్న తర్వాత అప్పుడే ఆయన దాని వెలుగులోకి తీసుకొచ్చేవాడు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూశాను. అదే అలవాటు నాకు వచ్చింది. నేను ఏదన్నా పాట రాస్తే ముందు ఇంట్లో వినిపిస్తాను, మా ఆవిడకి వినిపిస్తాను, మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మకి వినిపిస్తాను, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు. మా ఇంట్లో లక్కీ ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రసజ్ఞులే, అందరూ చెప్పగలిగిన వాళ్ళే. ఇది చాలా బాగుందని చెప్పగలరు, ఇది కొంచెం అటు ఇటుగా ఉందని కూడా చెప్పగలరు. అట్లా నాకు సరిదిద్దడం అనేది నాన్న అమ్మే కాకుండా, తమ్ముళ్ళు చెల్లె కాకుండా, భార్య కాకుండా పిల్లల దాకా అది అలవాటుగా వస్తుంది. ఒక అనూచానంగా, ఒక సంప్రదాయంగా నేను చేసుకున్నాను. అట్లాగే నా ఫ్రెండ్స్. దీని మూలం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలైంది. అదనమాట. ఇప్పుడు ఎటర్నల్ గా కొనసాగుతుంది. అదనమాట. ఎటర్నల్ పదం చాలా ఎక్కువసార్లు అవసరం కూడా ఉంది. ఇలా నన్ను నేను సరిదిద్దుకుంటూ ఇప్పటికీ నేను ప్రయత్నం చేస్తాను. అది ఏ పాట అయినా సరే. నేను ప్రైవేట్ పాటలు కూడా చాలా రాశాను. అవును. ఇప్పుడు అమరావతి అనే ఒక పాట రాశాను నేను, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత. మీరు రాశారు అది కూడా? నేను కూడా మీతో రాయించుకున్నారు. 13 నిమిషాల పాట బాబు అది. 13 నిమిషాల పాట. ఇలా నేను ఒక జన్మభూమి గీతం రాశాను చంద్రబాబు గారి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. సెకండ్ లైన్ దెబ్బ కొట్టకపోతే నా పెన్ను కదలదు అసలు. పాటలో ఫస్ట్ లైన్ నిన్ను నిలబెట్టాలి, సెకండ్ లైన్ నిన్ను పడగొట్టాలి. లేకపోతే ఆ పల్లవి నేను చింపి పక్కన పెట్టేస్తాను. అది ముందు నన్ను పడగొట్టాలి, లేకపోతే వినవాళ్ళ పడగొట్టాలి. ఫస్ట్ లైన్లో ఏదో పట్టుకోవాలి, పోని క్షమిద్దాం. రెండవ లైన్లో పట్టుకోకపోతే ఆ పాట నేను ముట్టుకొని ఇంకా పక్కన పట్టిస్తాను. నేను అసలు ఆ పల్లవేపు తీసుకొని నేను నో, ఐఎమ్ రాంగ్ వే, ఐఎమ్ రాంగ్ పాత్ అనుకుంటాను. ఇది నేను అనుసరించే పద్ధతి. మొట్టమొదటి లైన్ మీరు ఏదైనా తీసుకోండి నా పాటలో, ఎనీ సాంగ్ మీరు తీసుకోండి, రెండో లైన్ మూడో లైన్ ఫస్ట్ లైన్ మిమ్మల్ని పడేస్తుంది. నువ్వు యాడికెళ్తే యాడికొస్తా సువర్ణ, ఎవడైనా రాస్తాడు. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. నీ ఇంటి పేరు మారుస్తా అంటే అందులో ఒక చిన్న కమిట్మెంట్ ఉంది, నేను పెళ్లి చేసుకుంటాను. టీచింగ్ లోపల కూడా ఒక చిన్న కమిట్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తన కాళ్ళకే పసుపు అవుతాను రో అని రాశారు చంద్రబాబు, మన చందమామ సినిమాలో కృష్ణవంశీ. ఆ కాళ్ళకే పసుపు అవుతానంటే పెళ్లి చేసుకుంటానంటే కదా. ఎంత రేగుముల్లోలే అని రాసినా అందులో మేలుకు వచ్చేసరికి తన కాళ్ళకే పసుపు అవుతాను అనే మాట నాకు పెట్టకపోతే నాకు గిట్టదు. ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన మాట అన్నారు, ఆ తెలుగు పాట ఇప్పుడు ఎలా ఉంది అంటే 150 పదాలు తెలిస్తే ఒక తెలుగు పాట రాస్తున్నారు, పాట అలా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఈ ఎపిసోడ్లో లాస్ట్ ఈ 10 minutes అయితే ఉందో కొత్త రచయితలకి మాస్టర్ క్లాస్ ఇది. ఫస్ట్ వాక్యంలో నిలబెట్టాలి, రెండో వాక్యంలో పడగొట్టాలి, పాట ఎలా ఉండాలి, ఆ తర్వాత పాట ఇంకా అందుకుంటుంది. దాని తర్వాత ఇది ఫాలో అయితే మాస్టర్ రూల్స్. అద్భుతంగా రాసే వేరే రచయితల పాటలు కూడా చూడండి మీరు. ఫస్ట్ లైన్ లో అయిపోయింది, సెకండ్ లైన్ కొట్టేస్తారు వాడు, కొట్టేగానే తెలిసిపోతుంది ఈ పాట హిట్ అవుతుంది. సినిమా హిట్టా కాదా అని నేను చెప్పలేను, అది ప్రేక్షకులుగా ప్రజలు చెప్తారు అది. కానీ పాట హిట్టా కాదా అని నేను చెప్పగలను కదా. అది ఎవరైనా సరే, నాకంటే నా చిన్న కొడుకు కంటే చిన్నోడు అనంత శ్రీరామ్ కావచ్చు, నాకన్నా పెద్ద అయిన నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా సరే నేను తప్పని అనుకుంటాను. ఎస్, ఇది 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 నిలబెడుతుంది ఈ పాట అని. అదే నేను అనుసరిస్తాను. అదే. గురుగారు నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు చాలా పుస్తకాలు రాశారు, మీరు చేసిరో లేదు నాకే తెలియదు, కానీ మీ తల్లిదండ్రుల మధ్యలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని, ఆ సందర్భాలన్నింటినీ ఒక పుస్తకం తీసుకొస్తే చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పారు, ఓ పాటకి ఫస్ట్ శ్లోతం మీ అమ్మే, ఇది ఇట్లా ఉంది అని ఒక ప్రూఫ్ రీడింగ్ మీ అమ్మ దగ్గరికి వస్తే ఆ లెఫ్ట్ రైట్ నచ్చలేదు, ఇంకేదో అంటే మార్చారు. తర్వాత మీకు ఏదో మనసులో ఏదో బాధగా ఉంది, ఏం చేద్దాం, ఒక సంగీతంతో నింపుదాం, హార్మోనియం పెట్టి తీసుకొస్తే, నాకు తెలిసి ఇవి తీసుకొస్తే సినిమాల్లో మిథునం అయినట్టు బుక్స్ లో ఒక మిథునం అవుతుంది. ఇది మీరు మీకు అంటే నా సజెషన్ మీరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది. అయితే చాలా వరకు చూస్తున్నప్పుడు నోబెల్ ప్రైజ్లు అప్పట్లో సాహిత్యంలో చాలా తక్కువగా వస్తాయి ఇండియన్స్కి, ముఖ్యంగా ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అనుకుంటే సాహిత్యంలో మన దేశంలో వచ్చింది. కడుపు కాలితేనే, మంట రగిలితేనే కవిత్వం పుడుతుందని అంటారు, శ్రీశ్రీ కూడా అంటారు అన్నమాట. మీరు లైక్ ఎన్నో చేశారు అన్నారు కదా,
మీ ఒక 20-22 ఇయర్స్ వచ్చే వరకు కూడా చాలా పడ్డారు, చాలా చూశారు. అప్పట్లో బాధ్యతలు కొంచెం తొందరగా ఎక్కువగా తీసుకోవాలి, తొందరగా అంటే ఒక 9 ఏళ్ళకే తీసేసుకోవాలి, 10 ఏళ్ళకే తీసుకోవాలి. అసలు ఆ జీవితం ఎలా ఉండేది? మీరు ఆ ప్రాసెస్లోనే మీకు శ్రమైక జీవనం తెలిసింది, ఏం చేయాలి, ఏంటి, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ చెమట ఏంది, వాళ్ళ బాధ అన్నీ తెలిసింది. ఆ జీవితం ఎలా ఉండేది అసలు? అంటే శ్రమైక జీవనం అంటే ఇప్పుడు 10th వరకు అయితే నేను మా ఊళ్ళోనే మా అమ్మ నాన్న దగ్గర ఉండేవాడిని. సీతారాంపురం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సీతారాంపురం అంటే మా అక్కయ్య కొడుకు ఉత్తేజూరు అనమాట. అది మీకు ఇండస్ట్రీకి రావడానికి ఒక చిన్న షేప్ షిఫ్ట్. వాడే తీసుకొచ్చింది. చాలా వరకు ఒప్పుకోరు పెద్దలు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, లేదు నేనే కష్టపడ్డాను అంటారు, కానీ మీకు ఏ ఇది లేకుండా. అవును, లేకపోతే సినిమానే లేదు నాకు. వాడు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుని నేను ఎక్కడ ఉండాలి, అల్లుడు మీ అల్లుడు అయ్యుండి రావామయ్యా అని చెప్పేసి, ఎక్కడ ఉండాలంటే నా దగ్గరే ఉండు, నా దగ్గరే తిను, ఓకేనా, నేను ఎవరి దగ్గరికి ఒక్కరికి పోయి అక్కడ గేట్ దగ్గర నిలబడను, లేదు నేను నిన్ను తీసుకుపోయి దాసరి గారి దగ్గరికైనా సరే నేనే తీసుకెళ్తా, నిన్ను ఏ గేట్ దగ్గర ఎవడు అప్పుడు. ఇన్ని వాగ్దానం అయిన తర్వాత వచ్చా. అంటే మీ ఆత్మ మీరు అప్పటికే మీరు ఒక ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్. నేను స్వతహాగా మీకు ఒక వెయిటేజ్ ఉంటుంది, నేను ఇది చేయగలను, ఇది రాయగలను అని ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. అప్పటికే నేను కరీంనగర్ జిల్లా లోపల ఒక మంచి కవిగా నాకు ఒక పేరుంది కాబట్టి నాకు వారసత్వ పరంగా కూడా మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పేరు కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు అది ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఇంతవరకు 32 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పని లేకుండా ప్యాడ్ పట్టుకొని ఏ ఆఫీస్కి వెళ్ళింది లేదు. అది ఎవరన్నా అది గర్వంగా అనుకున్నా కూడా క్షమించాలి. బట్ నేను ఎప్పుడు ఇట్లా వెళ్ళింది, పిలిస్తేనే వెళ్ళాను, అది ఎవరైనా సరే. అలా పని లేకుండా వెళ్ళింది ఒకే ఒక కాంపౌండ్. 2 కాంపౌండ్స్ ఉన్నాయి. ఒకటి దాసరి గారి కాంపౌండ్, పని లేకుండా వెళ్ళేవాడిని. ఆయన చెప్పాడు, నీకు పని లేకుంటే నా దగ్గరికి రా, ఇక్కడే కూర్చో, ఊరికే టైంకి భోంచేయి, నిద్ర వస్తే ఎడిటింగ్ రూమ్లోనో ఎక్కడ పోయి పడుకో, కానీ ఎక్కడ నిలబడద్దు నువ్వు అని చెప్పాడు తండ్రి. మీరు ఆయనకి చాలా రుణపడి ఉన్నారు కదా. ఐ లవ్ హిమ్. అట్లాగే పని లేకుండా వెళ్ళి భోంచేయగలిగేటువంటి ఆఫీస్ ఏదన్నా ఉందంటే, ఏదన్నా ప్లేస్ ఉందంటే ఆర్ నారాయణమూర్తి గారిది. పని ఉన్నా లేకున్నా వెళితే, ఏ టైంకి వెళితే ఆ టైంకు భోజన టైమా, టిఫిన్ టైమా, నేను కూడా ఎలాంటి బిడియం లేకుండా తినగలిగే చోటు 2. ఒకటి దాసరి గారిది, ఒకటి ఆర్ నారాయణమూర్తి గారిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.